అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డెక్కన్ కిచెన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దగ్గుబాటి ఫ్యామిలీపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఉన్నప్పటికీ కోర్టును తప్పుదోవ పట్టించారని దగ్గుబాటి ఫ్యామిలీపై ఆరోపణలున్నాయి. సెలబ్రిటీలమంటూ వర్చువల్ విచారణ కోరిన దగ్గుబాటి బ్రదర్స్ పై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఎంతటి వారైనా కోర్టుకు ముందుకు రావాల్సిందే అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 21న విచారణకు రావాలని దగ్గుబాటి ఫ్యామిలీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించకపోతే తామే స్వయంగా జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది. ఇక డెక్కన్ కిచెన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దగ్గుబాటి ఫ్యామిలీపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, దగ్గుబాటి ఫ్యామిలీకి అదేవిధంగా డక్కన్ కిచెన్ కి సంబంధించిన కేసులో ఈ రోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో దీనికి సంబంధించి మరొకసారి విచారణ జరిగింది. దీనికి సంబంధించి గడిచిన కొన్ని వాదనలకు సంబంధించి విచారణ జరిగిన సందర్భంలో కూడా ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ విచారణకు హాజరు కాకుండా కూడా కొన్ని కారణాలు చెప్తూ దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి వర్చువల్ గా ఈ కేసుకు సంబంధించి హాజరయ్యేందుకు ఇటు క్రిమినల్ కోర్టు సంబంధించి కూడా న్యాయవాదులు అందుకు సంబంధించి ఈ రోజు కొన్ని పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి వర్చువల్ గా హాజరయ్యేందుకు అందుకు సంబంధించి దీనికి సంబంధించి ఎవరైతే డక్కన్ కి సంబంధించిన కిచెన్ నిర్వాహకులు కూడా అంగీకారం తెలపడంతో కూడా దీనికి సంబంధించి ఆగస్టు 21లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 21 తారీఖుకి ఈ కేసు సంబంధించి కూడా వాయిదా వేసినట్టుగా చెప్పుకోవాలి. ప్రాథమిక ఆధారాలతో కోర్టు సంతృప్తి చెందినట్లుగా ఇటు దగ్గుబాటి సంబంధించిన న్యాయవాదులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.